కోడి పందాల దగ్గర ఇవాళ నిత్యకృత్యం అయిపోయింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కోడి పందాలు ఉన్నాయి, ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి, ప్యాకెట్లు ఉన్నాయి, లేకపోతే డాబా సంస్కృతి. ఇవాళ డాబా సంస్కృతి తాడేపల్లిగూడెంలో ఒక కొత్త మరవడిని తీసుకొచ్చారు. దాని ఆర్గనైజర్స్ అంతా ఒకటే సిండికేట్. ఆ సిండికేట్ మెయింటైన్ చేసేది ఏ రోజుకి ఆ రోజు లెక్కలు తేల్చేది కూడా నేనేం పెద్ద పేర్లు కూడా చెప్పక్కర్లా, ఇక్కడ ఉన్న మీ విలేకరు సోదరులందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని, ఆ మద్యపాన వినియోగాన్ని తగ్గించడం కోసం అక్కడ మద్యం రేట్లు పెంచడం జరిగింది. దాని ద్వారా కన్జంప్షన్ శాతం తగ్గిందని మనం ఎన్ని లక్షల కేసులు వినియోగం అయినాయి అనేది లెక్కలతో సహా చేస్తే దగ్గర 40% 50% మద్యం వినియోగం తగ్గింది. గ్రామాల్లో సాయంత్రం అయితే ప్రశాంతమైన వాతావరణం ఉందని ఆ రోజులు చెప్పుకున్నాం. దాన్ని ఎన్నికల్లో పనిచేసేవాడు శుభ్రంగా 4 పెక్కలేసి పడుకోనివ్వకుండా కూడా అడ్డుపడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. పాపం మరి ఈ మద్య ప్రియులకి వెసులుబాటు కల్పిస్తాం, 99కే అందిస్తాం, మీకు కావాల్సిన కోటలు కొట్టచ్చు అని ఆయనకి రాజకీయంగా కలిసి వచ్చేలాగా చెప్పుకున్నాడు. దానికి ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా తాళం వేస్తూ మీకు మంచి క్వాలిటీ మద్యం ఇప్పిస్తాను అది అని చెప్పారు. ఇవాళ జరుగుతుంది ఏంటంటే, గతంలో ఎప్పుడు కూడా షాపుల్లో గవర్నమెంట్ షాపుల్లో ఉన్నప్పుడు ఒక టైం ప్రకారం ఓపెన్ చేశారు, టైంకి కట్ చేశారు. ఎక్కడైనా ఏదన్నా ఉంటే పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక సబ్ అని పెట్టి దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థను కూడా పెట్టారు. ఎక్కడ కూడా అక్రమంగా కానీ ఇంకో రకంగా కానీ టైం దాటిపోతే కానీ కాకుండా చేశారు. సరే, అది మద్యపాన ప్రియులకి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది మాకు ఎన్నికల్లో ఇబ్బంది కూడా కలిగించిందన్నమాట. మాకు వాస్తవమే, మేము కాదు, అది అర్థమవుతుంది. కానీ ఇవాళ విచ్చలవిడిగా ఒక మద్యం షాప్ అంటే మద్యం షాపే కాదు, ఇవాళ తాడేపల్లిగూడెంలో 40-50 డాబాలు పెట్టారు. ఈ డాబాలన్నీ ఒక్కొక్క మద్యం షాపుకి ఒక 7-8 డాబాలు, ఒక 100 బెల్టులు. అంటే ఎక్కడ దొరుకుతుంది మద్యం అన్నదానికి ఎక్కడికి వెళ్ళకల్లా, ఏ వీధికి ఆ వీధి 4 ఇళ్ళ మధ్యలో ఒక్కొక్క బెల్ట్ షాప్ పెట్టేసి ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ సప్లై చేసే కార్యక్రమం. ఇవాళ మనం చూసాం, మీరు ఎక్కడ నర్సరాపేటలోనో ఎక్కడో ఈ బార్లు నిర్వహించే వాళ్ళందరూ మాకు ఇంకా బార్లు లైసెన్స్ ఇవ్వడం ఎందుకు, ఈ రాష్ట్రంలో ప్రతి షాపు బార్ కిందే చేశారు, ఆ షాప్ దాని కింద 10-20 డాబాలు పెట్టారు. ఆ హోటల్కి వెళ్తుంటే భోజనంతో పాటు ఏ మందు కావడం మందు అక్కడ సప్లై చేసేస్తున్నారు, మరి మాకు బార్ లైసెన్స్ ఎందుకు, మేమెందుకు అని వాళ్ళు ఆ ఆందోళన కూడా చేశారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో సంస్కృతి, డాబాల సంస్కృతిని తీసుకొచ్చి సేలు ఎంత అయిందన్నది లెక్క కాదు, బాటిల్కి 10 రూపాయలేమో షాప్ వాడు ఓపెన్గానే ఎక్సెస్ అమ్మేస్తున్నాడు. దాన్ని ఎవడు పట్టించుకున్నవాడు ఇంతవరకు ఎవడో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు పట్టుకున్న సందర్భం లేదు. పాప ఇక్కడ ఉన్న సిఐ ఎవరో మహిళా సోదరి ఏదో అక్కడ ఒక 4 కేసులు, ఇక్కడ 4 కేసులు, ఏదో 3 కేసులు దొరికినాయి అని చెప్పి ఏదో రోజు వారానికి ఒక కేసు రాసేసి నేను డ్యూటీ చేస్తున్నానని ఆవిడ చెప్పుకుంటుంది. కానీ ఇవాళ ఎంత విష సంస్కృతి తయారైపోయింది. విచ్చలవిడిగా రోడ్ల మీద ఎక్కడికక్కడ వాళ్ళు ఇష్టం మరి తాగితే, ఇప్పుడు ఎవరికైనా అలవాటు ఉండొచ్చు, తాగొచ్చు, ఎవరు మానాలు ఉండొచ్చు, తప్పులేదు, మనమేమి దాన్ని కాదనే పరిస్థితి కాదు. ఈ వ్యవస్థలో మరి మద్యం ప్రభుత్వం విక్రయిస్తుంది కాబట్టి దాన్ని మనం తప్పుపడటానికి లేదు. కానీ విచ్చలవిడిగా అది ప్రజా జీవితానికి అడ్డం వచ్చేలాగా, ప్రజలు మరి దాన్ని అసహించుకునేలాగా, దానివల్ల ప్రజలకి, మహిళలకి, ఆడపిల్లలకి
ఇబ్బంది కలిగే విధంగా కుటుంబాలు తిరగలేని పరిస్థితి మరి అటువంటి సంస్కృతిని తీసుకురావడమే కాకుండా ఇటువంటి ఈ మద్యం ఈ విచ్చలవిడి అమ్మకం ద్వారా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే దగ్గర 10-12 మర్డర్లు జరిగినాయి. దీని మీద ఇప్పటివరకు పోలీసు వ్యవస్థ ఎక్కడ ఏది ట్రేస్ చేసి పట్టుకున్నాం దీనికి కారణం అన్నది లేదు. కానీ మీకు నచ్చిన అంశాలను ఒకటే తీసుకుంటే కాదు, సమాజపరంగా సమాజానికి న్యాయం చేసే విషయాలను కూడా మీరు ప్రజల దృష్టి తీసుకురావాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఆ కేసీఎన్ కాలనీ దగ్గర ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు, అది ఎక్కడ మీ మీడియాలో రాదు. అక్కడ అన్యాయంగా 20 సంవత్సరాల నుంచి కాలనీ పేరు పెట్టుకున్నారు. ఆడెవడో కోడి పందాల దగ్గర కర్రలుచ్చుకుని నిలబడి ఈ కేబుల్గా వసూలు చేసి ఆ పందాల దగ్గర పర్సెంటేజ్లు పిచ్చుకుని అక్రమంగా అన్యాయంగా కోడి పందాలు వేస్తానికి ఓ ముఠాన్ని తయారు చేసుకుంటారు. వాళ్ళకి కాస్త బాగా మేపుతారు, కాస్త గట్టిగా ఉన్న వాళ్ళందరినీ మేపుతారు. మేపుతానికి ఒక అడ్డా ఉంటుంది. ఆ అడ్డాకి ఈ ప్రజాప్రతినిధి గారు ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధి గారు అండదండలు ఉంటాయి. వీళ్ళు ఈ పోలీస్ వ్యవస్థను కట్టేసుకుంటే పైనుంచి కింద వరకు రోజు విచ్చలుడిగా కోడి పందాలు జరుగుతుంటాయి. ఇంతకుముందు పండగ 3 రోజులు పందాల కోసమే ఏదో ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి. ఇవాళ రోజు కోడి పందాలు లక్షల మీద పందాలు జరుగుతుంటాయి. తెల్లారి గట్ల అక్కడ ప్రజాప్రతినిధులే కార్లు వేసుకొచ్చేసి అక్కడ పందాలు ఆడుతూ ఉంటే మరి జిల్లా ఎస్పీ నోటీస్ కూడా పెట్టాను, నేను డిఎస్పీకి చెప్పాను. అంటే ఎవరి కాళ్ళు కట్టేస్తున్నారనమాట, డబ్బులతోటి వాళ్ళని బంధించేస్తారా, డబ్బులు శాసిస్తున్నాయంటే అంటే అనుకోవాలి కదా. ఇప్పుడు విషయం తెలియపోదనుకోవచ్చు, విషయం తెలిసిన తర్వాత పోలీసు వ్యవస్థ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? అమ్ముడు పోయారని అనుకోవాలా? ఇటువంటి బోకులన్నీ దుర్మార్గులు ఈ బోకులన్నీ కూడా మరి విచ్చలవిడిగా మరి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మేపుతూ ఉంటారు కోళ్ళకి పందానికి. బౌన్సర్లు కాదులే, బౌన్సర్లు కాదు, కొద్ది వ్యవస్థ ఉంది. ఇది ఆంబోతులు వచ్చేసి ఆంబోతులు అంటారు చూడు, అటువంటి అనమాట. అడిగేం లేదు, శుభ్రం తింటాం, అడ్డగోలుగా వాళ్ళు ఏం చెప్తే చేయటం. అటువంటి దుర్మార్గులు ఈ కోడి పందాల దగ్గర వాళ్ళకి అడ్డగోలుగా నిలబడే వ్యక్తుల్ని మేపి వాళ్ళతోటి అక్కడున్న ఆ ప్రభుత్వ ఆస్తులను పగల కొట్టించి అక్కడున్న బోర్డుల పేరు చెరిపేసి అన్నీ చేస్తే మీడియా మీరు కూడా కొన్ని పట్టించుకోవాలి. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద దృష్టి పెడదాం అనుకుంటే కాదు. మీరు రచరచ చేయాలనుకుంటే మిగతా విషయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు కూడా పట్టించుకోవాలి. వాళ్ళ ఈ నియోజకవర్గమే కాదు, ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వాళ్ళ ప్యాకాట్ క్లబ్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి, వాళ్ళు ఎవరు వెనకాల ఎవరెవరు ఉన్నా ఎవరు అండదండలతో వాళ్ళు ప్యాకెట్లో నిర్వహించగలుగుతారు చెప్పండి. ఇప్పుడైనా నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు నడిచిన సంస్కృతి గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఉందా? పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా ఇష్టారాజ్యంగా ఉన్నట్టు మీ 5 సంవత్సరాలు ఎప్పుడైనా చూసారా? ఇవాళ తాడేపల్లిగూడెంలో పోలీస్ వ్యవస్థ ఉందా? జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్టేనా? ఎక్కడ జిల్లాలో ఎక్కడ కోడి పందాలు ఎక్కడ జరగకుండా ఆపుతున్నారా? జిల్లాల్లో ప్యాకెట్లు ఆడకుండా ఎక్కడన్నా ఆపుతున్నారా? ఎన్ని ఒక తాడేపల్లిగూడెంలోనే 10-12 మర్డర్లు జరిగినట్టు ఉన్నాయి. ఇంకా మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్కడ పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేసిన సందర్భాలు కనపడలేదు. అంటే దీని వెనకాల ప్రభుత్వమే తప్పు చేసినా కూడా మీరేం పట్టించుకోకుండా మన కార్యకర్తలు బాధపడకూడదు, మన కార్యకర్తలకు సపోర్ట్ చేయాలన్న ఆలోచన. అయ్యా అధికారులు, మీరు అత్యున్నతమైన ఐపీఎస్ ఐఏఎస్లు చదివి సమర్థులుగా పేరు తెచ్చుకుని వచ్చారు. మీరు ఈ ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాల్ని సమర్థించుకుంటూ వెళితే మీరు సాధించిన అత్యున్నత పురస్కారాలకి హోదాలకి మీరు చదివిన డిగ్రీలకి విలువ లేకుండా పోతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పిందని కాదు,
ఏ నియోజకవర్గంలో చూడండి ఇవాళ కూటమికి సంబంధించిన వ్యక్తుల యొక్క ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో. పెద్ద నీతులు చెప్తూ ఉంటారు, పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించిన కాలువల్లో మీరెత్త వేసుకుంటారు, గట్లు మీరెత్త వేసుకుంటారు, మీకు సంబంధించిన ఆస్తులు పెంచుకుంటారు. మున్సిపాలిటీకి ఇచ్చిన పార్కింగ్ని షాపింగ్ కాంప్లెక్స్ చేసుకుంటారు. ఒకసారి పడగొట్టేసిన అధికారులు మీకు బుద్ధి రాలేదు, మా అధికారంలోకి వచ్చాం కాబట్టి మా ఇష్టం అని మళ్ళీ చెలరేగిపోతున్నారు. మరి వ్యవస్థ ఇలాగ తయారైతే ప్రజలకు రక్షణ ఎలాగుంటుంది? ఇవాళ ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. కాశీనాయన క్షేత్రం అన్నది కడప జిల్లా బద్వేలులో సమీపంలో అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ రోజు వందలాది మందికి ఉచితంగా భోజనాలు ఇవాళ నుంచి కాదు, గత 30-40 సంవత్సరాల నుంచి ఆ ఉచిత భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన అక్కడే సమాధి అయిపోయాడు ఆయన ఆ కార్యక్రమాలు చేస్తూ. ఆ గుళ్ళు కట్టించి గోశాలలు పెట్టి అక్కడ అందరికీ దానికి కావాల్సిన వనరులన్నీ ఏర్పాటు చేశారు. ఆ క్షేత్రాన్ని అటవీ శాఖలో ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది కాబట్టి దాన్ని డీనోటిఫై చేయండి, ఎంత ఎక్స్టెండ్ ఉందో దానికి 2 మేము వేరే చోట మేము అటవీ ప్రాంతంగా చూపించి నోటిఫై చేస్తామని ఆయన కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రాశాడు. అంటే ఆయన అక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద అక్కడ దానివల్ల వేలాది మంది ప్రజలు ఎంతో సౌకర్యం పొంది అక్కడ భోజనం చేసి కడుపుకు నింపుకునే పరిస్థితి ఉంది అని ఆయన గుర్తించేస్తే, ఇవాళ నువ్వు అటవీ శాఖ మంత్రిగా ఉండి ఆ కాశీనాయన క్షేత్రం మీ ప్రమేయంతో పడగొట్టేసి గోశాలను కూల్చేసి అక్కడ ఉన్న కట్టడాలను కూల్చేస్తే ఇంతవరకు నువ్వు నోరెత్తలేదే, ఇంతవరకు మరి నువ్వు కొత్త వేషం వేయలేదండి. అప్పుడేదో మెట్లు కడిగే కాషాయ వస్త్రాలు జరిగి మెట్లు కడిగే 3 రోజులు అయిపోయిన తర్వాత తీసాతలు పడేశారు. మరి మరి దానికి సమాధానం ఏది? ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. అంటే ప్రజలు మీరు మీ సినిమా డైలాగులతోటి ఏం చెప్పినా నమ్మేస్తారన్న ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే మరి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద ఏం విశ్వాసం ఉన్నట్టు? ప్రజలకు ఇచ్చిన హామీల మీద నెరవేర్చండి అడుగుతారన్న ఆలోచన కూడా లేకుండా మీరు ముందుకెళ్తుంటే దాన్ని ఏమనుకోవాలి? ఇవాళ తాడేపల్లిగూడెంలో ఇంత విష సంస్కృతి జరుగుతుంది. ఈ డాబాల పేరుతోటి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి, యువత పాడైపోతూ ఉంది, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినేస్తున్నారు అన్న ఆలోచన ఎక్కడైనా ఉంది? ఎవరి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాయి ఏమన్నా? ఎక్సైజ్ డిపార్ట్మెంటు మద్యం షాపుల్లోనే అమ్మాలి తప్ప బయట అమ్మకూడదని ఉంది కదా, బెల్ట్ షాపులు అన్నాయి లేకుండా చేస్తామని చెప్పారు కదా. మరి ఇక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్ముతుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎక్సైజ్ వాళ్ళు ఏంటో మా దగ్గర 2 కానిస్టేబుల్ ఉన్నారండి, ఒక ఎస్ఐ ఉన్నాడండి, నేను సిఐనండి మాకు అని చేతులు ఎత్తేస్తున్నారు. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళకు కూడా సంబంధమేగా. అంటే నెలవారీ మామూలు ఇచ్చేస్తే ఈ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే. ఇక్కడున్న ప్రజాప్రతినిధి కన్సర్న్లో ఉంటే ఆయన వదలమంటే వదిలేస్తే ఇంకా దానికి సంబంధించి కేసులు కానీ ఇంకోటి కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులైతే ఏ అడ్డగోలు పని చేసినా అక్కడున్న అధికారి సమర్థించి గెలవలసిందే. వాలంటరీ వ్యవస్థ ఎన్ని మాటలు మాట్లాడినా సనాతన హిందూవాది 5,000 కాదు 10,000 ఇస్తానన్నాడు, లేకపోతే 30,000 మంది మహిళలు మిస్ అయిపోతే ఈ వ్యవస్థే కారణం అన్నాడు. ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎంతమంది 30,000లో ఎంతమందిని పట్టుకున్నాడు? ఆయన స్వయంగా పిఠాపురంలో ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవాళ నేను రాష్ట్రంలో మీరే చూడండి, పత్రికలు వస్తారా ఉన్నాయి, ఎంతమంది అత్యాచారాలు గురవుతూ ఉన్నారు. అంటే మీ తాలూకు మనుషులు మహిళలను వేధించినా మహిళలను మోసగించినా మీ తాలూకు మనుషులు అంటే దానికి చర్యలు ఉండవా? దానికి తిరుపతి సంఘటన ఉదాహరణ. మాట్లాడితే మీరేమో ఏ డిపార్ట్మెంట్లోకైనా వెళ్ళిపోతారా? హోమ్ మినిస్టర్ని నువ్వు చేతగాని హోమ్ మినిస్టరు
నా పిఠాపురంలో ఇలా జరిగితే నువ్వేం చేస్తున్నావు, అవసరమైతే నేను డిపార్ట్మెంట్ తీసుకోవాలి, నా చేతిలో తీసుకోవద్దని బెదిరిస్తావు. ఎవరు చేసే పనులు చేయటానికి నువ్వు నీ ఊపులో ఏం మాట్లాడతావు అన్నది ఆయనకే తెలియాలి. మరి మీ శాఖలో జరుగుతూ ఉంది ఈ దేవాలయాలు కూల్చివేత. మరి మీరు ఎక్కడ చర్యలు తీసుకున్నారు? ఇవాళ నిజంగా నేను 2 సంవత్సరాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేశాను కాబట్టి ఎంత 2 సంవత్సరాలు చాలా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటాం. ఆనాటి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆయన ఎంతసేపు చెప్పాడు, దేవుడు అంటే విశ్వాసం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ విషయాన్ని ఏ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నామంటే ఇది దేవుడి దయ వల్లే మనం చేయగలుగుతున్నాం అన్న పూర్తి నమ్మకంతో చేసే వ్యక్తి కూడా. ఆయన నాకు ఎండోమెంట్ మినిస్టర్గా పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వ్యవస్థను బాగు చేసే విధంగా వెళ్ళండి అని చెప్పారు. అన్ని దేవాలయాల్లో కూడా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసాం, ప్రసాదాల నాణ్యతను పెంచాం. అక్కడ టికెట్ వ్యవస్థలో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎక్కడ దళారీలు లేకుండా వ్యవస్థను చేసాం. అన్నవరంలో ఈ కళ్యాణాల దగ్గర దోపిడీ జరగకుండా దానికి ఒక సిస్టమేటిక్గా దేనికి ఎంతో అంత ఇవ్వచ్చు, అంత ఇవ్వండి, అంతకంటే ఎక్కువ అవుతలేదని అక్కడ ఒక బోర్డు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ పేపర్లో వస్తుంటే అన్నవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది, ఎవరో ఈఓ గారు ఎవడో పట్టించుకోవట్లేదు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా అధికారులు ఎవడో భయపడతలేదని చెప్తున్నారు. శ్రీశైలంలో అయితే మీరు గత దేవాలయమును ప్రతి నెలకి ఎంత ఆదాయం వచ్చేదో, ప్రతి వారం రోజులకి ఎంత హుండీ కలెక్షన్ వచ్చేదో, ఇప్పుడు ఎంత కలెక్షన్ వస్తుందో చెప్పండి. అసలు ఎంతమంది దళారీలు ఉన్నారో తెలియదు. ఎవరన్నా భక్తుడు వెళ్తే నీకు దర్శనం ఇప్పిస్తామని చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయి డబ్బులు పుచ్చుకుని వసూలు చేస్తున్నారన్న పేరు వినపడతా ఉంది. 100 కోట్ల రూపాయల వర్కులు కావాల మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్కులు చేయాలంటే ఆ కాంట్రాక్టర్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కప్పాలు కడితేనే కానీ, కాళహస్తులు కానీ, శ్రీశైలంలో కానీ, కాణిపాకంలో కానీ ఎక్కడ చూసినా అదే తీరు కనపడతా ఉంది. అంటే ఈ కూటమి వచ్చింది ప్రజలు దోచుకోవటానికి. వాళ్ళు దోపిడీకి ఎవడ అడ్డుగా పడితే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి రెడ్ బుక్ పేరుతో భయపెట్టడానికి చేస్తున్నట్టుగా ఉంది. ఇవాళ నిజంగా ఓ పక్కనేమో ఆందోళన కలుగుతుంది. వచ్చి 10 నెలల్లో దగ్గర 1,00,000 కోట్లు అప్పు చేశారని లెక్కలు చెప్తున్నాయి. ఒక్క పథకం కూడా ప్రజలకు ఇచ్చిన సందర్భం ఎక్కడా కనపడలేదు. ఏమైపోయినాయి అంటే అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్, 10 లైన్స్ రోడ్లు, ఎంతసేపు అమరావతి తప్ప ఇంక రెండో ఆలోచన ఎక్కడ కనపడలేదు. ఇవాళ ఎంత బాధ కలుగుతుందంటే, ఏదో ప్రజాప్రతినిధిగా పనిచేసాం కాబట్టి గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఎక్కడెక్కడ చాలా టైట్గా, ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కొంత మిగిలిన అభివృద్ధి కార్యక్రమానికి వచ్చేటికి రోడ్లు వచ్చేటి సఫిషియెంట్ నిధులు కేటాయించలేకపోవడం. అయినా కూడా మన నియోజకవర్గ పరంగా ఆ వెలితి లేకుండా ఎక్కడికక్కడ ఏదో స్కీమ్ని అడ్డం పెట్టే అధికారులు పట్టుకుని ఇంకొకరు పట్టుకుని ప్రధానమైన రోడ్లన్నీ కూడా డబ్బులు శాంక్షన్ చేయించాం. మీరు అంతకుముందు 5 ఏళ్ళు వదిలేస్తేనే కదా ఈ పెంటపాడు నుంచి వెంకటరామనగూడెం వరకు రోడ్డు ఎంతంత గోతులు పడిపోయింది, ప్రతిపాడు నుంచి నిడదోలు వరకు రోడ్డు ఎంతంత గోతులు పడిపోయింది. లారీ టైర్లు కూడా మునిగిపోయాయి కదా చిన్న కార్లు కాదు, లారీ టైర్లే ఆ గోతుల్లో మునిగిపోయే పరిస్థితి కదా. మొత్తం పూర్తిగా నిడదోలు వెళ్ళే రోడ్డే వెళ్లకుండా ఆగిపోయిన పరిస్థితి కదా. అన్నీ ఎవరేశారు? ఎలా తీసుకొచ్చారు డబ్బులు? ఇవాళ చిలకంపాడు నుంచి వెంకటరామనగూడెం వరకు రోడ్డు ఎవరేశారు? ఎలా తీసుకొచ్చారు డబ్బులు? మీ చేతకానంతా మీరు చేయలేకపోతే నేను వచ్చిన తర్వాత అవన్నీ చేసుకుంటూ వచ్చాం.
ఇవాళ నవాపాలెం నుంచి త్యాజంపూడి వరకు రోడ్డు వేస్తున్నారు. అవాళ మనం శాంక్షన్ చేసి పిఎంఏ జిఎస్వేలో ప్రధాన ఆవాస్ యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వంలో ఆ డబ్బులు అక్కడున్న ఎంపీ వాడు మనకి సహకరించకపోతే అతను ప్రమేయం లేకుండా నేను అక్కడ ఉన్న అధికారులను పట్టుకుని అది శాంక్షన్ చేశాను 32 కోట్లతోటి. ఆ పని జరుగుతూ ఉంది. ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఈ తాడేపల్లి అభివృద్ధి గురించి ఏం ఆలోచించారు? ఏం ప్రణాళిక తయారు చేశారు? ఆలోచన. ఇప్పుడు మన ప్రజలు మనం గెలిపించారంటే ఏదో అదృష్టం కొద్దీ గెలిచారు, మంచిదే. గెలిచిన తర్వాత మనం గెలిపించిన ప్రజల కోసం మన ప్రాంతం కోసం చేయాలి కదన్నా. ఇవాళ ఏంటంటే ఏదో నియోజకవర్గ నాయకుడు ఏ రోజుకి ఆ రోజు సాయంత్రానికి ఈ డాబాల్లో ఎంతంత అమ్ముతున్నారు ఏంటన్నది మద్యం షాపుల్లో వాళ్ళు కొనుగోలు చేసిన ఇన్వాయిస్లను బట్టి సీసాకింతని క్వార్టర్కింతని వసూలు చేసి ఏ రోజుకి ఆ రోజు అప్పచెప్పారు. ఆ లెక్కలు మాత్రం బాగా తేల్చుకుంటున్నారు. అది ఎవరు తేలుతున్నారో, ఏ గెస్ట్ హౌస్లో తేలుతున్నారో, దాంట్లో ఎవరెవరు కూర్చుంటున్నారో నేను డీటెయిల్స్ చెప్పక్కర్లా, అందరికీ తెలిసిన విషయమే. అస్సలు ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తానన్న ప్రమాణాలకు చేసిన వ్యక్తులే మరి నిజాయితీని నిరూపించుకుంటారు. మనం ఏం చేయగలుగుతున్నాం? ఇవాళ ఏ విషయం తీసుకున్నా కూడా గత ప్రభుత్వంతో మీరు పోల్చండి. ఏదైనా సరే ఇవాళ రైతు పండించే పంట, రైతు నష్టపోతే రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, లేకపోతే ఇన్సూరెన్స్ రూపంలో రైతుకు అందవలసిన న్యాయం ఎక్కడైనా జరుగుతున్నాయా? విత్తన వ్యవస్థ ఉందా? ఇవాళ విత్తనాలకు సంబంధించిన కార్పొరేషన్ పనిచేస్తున్నారు రాష్ట్రంలో. ప్రైవేట్గా విత్తనాలు కొనుక్కునే పరిస్థితి. అది ఎలా ఉంటుందో రేపు పొద్దున పంట దెబ్బతినేస్తే రైతు ఏమైపోతారో తెలియని పరిస్థితి. ఇవాళ రైతులు ఇంతకుముందు దళారీ వ్యవస్థను తీసేసి రైస్ మిల్లర్ని దూరం పెట్టి రైస్ మిల్లర్లతో డైరెక్ట్గా రైతుకి యాక్సెస్ లేకుండా ఒక వ్యవస్థను అక్కడున్న ఆర్బీకేల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడున్న విఆర్ఓలకి, అగ్రికల్చర్ ఏఓలకి, అగ్రికల్చర్ అసిస్టెంట్లకి ఒక వ్యవస్థను తయారు చేసి దానికి సంబంధించిన సివిల్ సప్లైస్ వాళ్ళని కోఆర్డినేట్ చేయించి రైతు పండించి ఎప్పుడు కోతలైతే అప్పుడు సేకరించి ఆ బియ్యం ఏ మిల్లుకి వెళ్తున్నాయో కూడా వాళ్ళకి తెలియకుండా రైతు బియ్యం డెలివరీ మిల్లులో అప్పచెప్తే దాంట్లో నెమ్ముందనో లేకపోతే అదనో ఇదనో డబ్బులు కోసేసి కోత లేకుండా డబ్బులు సక్రమంగా మరి మద్దతు రేటు ప్రకారం ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఆ వ్యవస్థ లేదు, మొత్తం రద్దు చేసేసారు. దళారీ వ్యవస్థను పెట్టేశారు. మిల్లర్లే డైరెక్ట్ అయిపోయారు. ఇవాళ అంతా కూడా మిల్లర్ డైరెక్ట్ అయినా ఇంకొకటైనా ఇవాళ ధాన్యం కొనేది ప్రభుత్వం. మిల్లర్ అంతా కస్టమ్ మిల్లింగ్ తోటే వ్యవహారం నడుస్తుంది. మిల్లర్కి రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం ఏదో బ్యాంక్ గ్యారంటీ ఇస్తే ఆ బ్యాంక్ గ్యారంటీకి సరిపడగా వాళ్ళకి ఆ మిల్లు కెపాసిటీని బట్టి ఎన్ని కంటైనర్లు వాళ్ళు తయారు చేసే వాళ్ళన్నదో ఒక ఫిక్స్ చేసి ఇస్తున్నారు. ఇవాళ ఏమైపోయిందంటే వ్యవస్థ, ఈ మిల్లర్కి ఉచితంగా ధాన్యం వచ్చేస్తుంది కేవలం బ్యాంక్ బీజీతోటి. వాడికి రావాల్సిన ఆడేస్తే మార్కెట్ బాగుందంటే అమ్మేసుకుంటే పట్టించుకునేవాడు లేడు. ఎక్కడ సివిల్ సప్లైస్ వాళ్ళు కానీ, ఇక్కడున్న రెవెన్యూ వ్యవస్థ కానీ, డిప్యూటీ తహసీల్దార్లు కానీ ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ మిల్లు ఎవరికి ఎక్కడ అమ్మేసుకున్నాడో తెలియదు. ఆడు ఎన్ని కంటైనర్లు ఎన్ని వేల బస్తాలు ధాన్యం దిగుమతి చేస్తున్నాడు, ఎన్ని కంటైనర్లు బియ్యం ఆడాడు, ఆ ఆడిన బియ్యం ఎఫ్ఐకి ఇచ్చాడా, సివిల్ సప్లైస్కి ఇచ్చాడా, ఎవరికి ఇచ్చాడు అన్నది లెక్కపత్రం లేకపోయినా అడిగే నాదుడు లేడు.
మరి వాళ్ళ జిల్లా కలెక్టర్ ఉంది, అన్నిటికీ సంబంధించిన అత్యున్నత అధికారి జిల్లా కలెక్టర్. ఆవిడ పట్టించుకోవాలి, సివిల్ సప్లైస్ డిఎం పట్టించుకోవాలి, ఇక్కడున్న అగ్రికల్చర్ స్టాఫ్ పట్టించుకోవాలి, రెవెన్యూ సంబంధించిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవాలి. ఎవరు పట్టించుకోవట్లేదు. మీడియా వాళ్ళు కూడా ఎలుగెత్తి చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుందని చెప్తానే ఉన్నారు. నేను మీడియా మిత్రులు కూడా కొన్ని విషయాలు, నేను కొన్ని నా సూచనలు కూడా మీరు వినండి. మీరు 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 వెళ్ళి దీని మీద ప్రజలకి వాస్తవాలు చెప్తున్న మాటకి కనీసం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి కదా. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే మీకు ఎక్కడ మీకు కార్యకర్తలు జారిపోతారని మీరే ప్రోత్సహిస్తే ఇంకా ప్రజల ప్రాణాలకి ఎక్కడ రక్షణ ఉంటుంది? ఇవాళ మరి ఇటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇలాగే ముందుకెళ్తే మరి ఏం చేయాలన్న దాని మీద ప్రజలే ఆలోచించాలి. ఇవాళ మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేశారు. గ్రామీణంలో సెక్రటేరియట్లు, సచివాలయాల వ్యవస్థను నాశనం చేశారు. టౌన్లో సచివాలయ వ్యవస్థ లేదు. గతంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిపే పరిస్థితి ఉండేది. ఆ వాలంటీర్ వ్యవస్థని మీరు ఆడిన అబద్ధంతో ఒక్క నిమిషంలో మార్చేసి వాళ్ళ విషం నింపేసి 5,000 కాదు 10,000 ఇస్తామంటే వాళ్ళ పాపం ఆశపడి మరి జరగబడితే ఇవాళ మళ్ళీ అందరినీ 2,60,000 మందిని రోడ్లు పాలు చేసేసారు. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు పక్కన. నేను వాలంటీర్ వ్యవస్థకి నష్టం చేసేవాడిని కాదు. 5,000 బదులు నా మనసు ఎలాంటిదంటే 10,000 ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పిన సనాతనవాది పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా, మీరు మాట మీద నిలబడతారు కదా. మీరంటే మా జాతికి చాలా విశ్వాసం కదా, మీరు మాట మీద నిలబడతారని కదా మేమంతా ఆస్తులు అమ్మేసుకుని మీ వెనకాల తిరిగి మేము అన్ని రకాలుగా నష్టపోయింది. కనీసం మా జాతినన్నా మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఓ పక్కనేమో మీరు 45 సంవత్సరాల పార్టీకి ఊపిరి పోసిన వ్యక్తి మీరే చెప్పారు స్వయంగా. మీరు ఇచ్చిన మాటకేమో దిక్కు దివ్వడం లేదు. ఏమిటి సార్ ఇది? రాజకీయం అంటే ఇలాగే ఉంటుందా? మాకు తెలియదే. అంటే ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరులే అని మీ సినిమా పాట విన్నాం మేము. ఓహో అని అనుకుని అక్కడ సందర్భాన్ని బట్టి మేము కూడా సపోర్ట్లు కొట్టాం. కానీ మీ మాటలకు అర్థాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే మీరు మాట అంటే అది నెరవేరదని అనుకోవాలా మేము? నా మాటకి నా విలువ ఉంది, విలువ ఉంచమని ఎవడో నమ్మన్నాడు మిమ్మల్ని మీరు తిరిగేసి అడుగుతారా మమ్మల్ని? ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుని తప్పుడు కేసులు పెట్టి ఇవాళ మీకు బలం లేకపోయినా మండలాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కానీ మీకు ఒకళ్ళిద్దరు సభ్యులు కూడా బలం లేని చోట మీ అధికార బలంతో అక్కడున్న ఏ పార్టీ మ్యాండేట్ మీద నెగ్గారో వాళ్ళందరినీ కొనుగోలు చేసి లోపరుచుకుని నయాన పైన మీరు మీ గుప్పుట్లో పెట్టుకుని అక్కడున్న ప్రజాస్వామ్యాన్ని ప్రజాప్రతినిధి వ్యవస్థని అపహాస్యం చేస్తూ మీరు చేసే విన్యాసాలు ప్రజలు చూస్తున్నారు. ఒక మండలంలో
ఒక మండల ఉపాధ్యక్షులకి 4 సంవత్సరాల తర్వాత మార్చుకునే వెసులుబాటు ఉందంటే ఏదో అక్కడ అప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి ఏదో పదవి ఈ టర్మ్ నీకు ఈ టర్మ్ నీకు అని అక్కడ ఉన్న ఒప్పందాలు ఉంటాయి సాధారణంగా. ఆ ఒప్పందాల ప్రకారం మారుస్తానికి వస్తే మీరు దాన్ని లోపరుచుకుని మీ చేతిలోకి తీసుకుని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పోలీసులు మీకు బంటు రోజుల్లాగా ఉపయోగపడుతున్నారా? ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తారా మాకు తెలియకడుతాను. ఈ ఎస్పీ డిఎస్పీ ఎస్ఐలు సిఐలు గత 5 సంవత్సరాలు ఎప్పుడన్నా ఇలాగే మీ వ్యవస్థని ఈ ప్రభుత్వం ఉపయోగించుకుందా? చూడండి ఇవాళ యలమంచిలో కానీ లేదా పాలకొల్లో కానీ లేదా కైకలూరులో కానీ అక్కడిక్కడ కాదు ఎక్కడైనా సరే తణుకులో కానీ మన ప్రాంతాల వరకు వస్తాయి. మిగతాది రాష్ట్రం తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ఎక్కడ చూసినా మీకు బలం లేకపోయినా సరే మీరేదో మీకున్న అధికార బలంతో కైవసం చేసుకోవాలనుకుంటే దానివల్ల ఏం సాధిస్తారు? ఏదైనా సరే ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసిన తప్పులకి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి తప్పనిసరిగా మీరే తెచ్చుకుంటున్నారు. ఇది మీరు కళ్ళు తెరిస్తే మంచిది, సరే తెరవకపోయినా ప్రజలు కళ్ళు తెరిపిస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉగాది రోజు నుంచి ఇప్పటివరకు అమలు చేయలేకపోయిన సూపర్ 6 పథకాలన్నీ కూడా ఉగాది నుంచి ప్రారంభిస్తామని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రిని అవ్వాలని చేయాలని ఆరాటంలో ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు కానీ ఈ 10 నెలల కాలంలో ఏం చేశారయ్యా అంటే రాష్ట్ర ప్రజానీకాన్ని అల్లకల్లోలం చేసి రెడ్ బుక్ పరిపాలన పేరుతోటి అరాచకాలు సృష్టిస్తూ ఏదైతే భారత రాజ్యాంగం సామాన్య మానవుడికి ఇచ్చిన వ్యక్తిత్వ స్వేచ్ఛని హరిస్తూ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరిస్తూ పోలీసు వ్యవస్థని అత్యంత దారుణంగా డీగ్రేడ్ చేసి వాళ్ళతోటి మరి ఇవాళ రాజ్యాంగాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ పోలీస్ వ్యవస్థ ద్వారా అరాచకాలు సృష్టించడానికి కానీ వాడు చేస్తున్న ప్రయత్నం చూసిన తర్వాత వాళ్ళ ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఎంత దుర్మార్గమైన కూటమికి మనం ఓటేసాం. ఆవేళ ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు వల్లించిన పలుకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు వీరావేశంతో ఊగిపోతూ కొట్టిన పంచి డైలాగులు కానీ, అంటే ఏదో మేము వచ్చి ఏదో ఉద్ధరించేస్తాం చేసేస్తామని చెప్పిన విధానాలు చూసిన తర్వాత జనంలో ఏదో చేస్తారు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు బాగా సుఖంగానే ఉన్నాం, మరింత చేస్తామని నమ్మిస్తున్నారు అని ప్రజలు కూడా నమ్మకంగానే ఓట్లేసి గెలిపించారు. ఓ పక్కన ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమంతా
వైఎస్ఆర్కి ఓటేస్తున్నామంటే దేశవ్యాప్తంగా ఉన్న అనుమానం ఏంటంటే ఈవీఎంలో వ్యవస్థలోనే ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈవీఎం వ్యవస్థని అడ్డం పెట్టుకు ద్వారా వాళ్ళు ఊహించని మెజారిటీలతోటి విజయం సాధించారన్న అపోహ ఒక మన రాష్ట్రంలోనే కాదు, ఆ తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో ఆ ప్రజల్లో అభిప్రాయం అన్నది అందరిలోనూ కనపడతా ఉంది. సరే, వాస్తవం ఏదైనా సరే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మనం ఏం చేస్తామన్న దాని మీద ఆలోచించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో బీజేపీతో సహా ఏ ఒక్కరికి స్పృహ లేదా? మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తానో సంవత్సరం అయిపోతుంది. కనీసం సూపర్ 6 హామీలు అమలు చేసే ప్రయత్నంలో భాగంగా 10 నెలల ముందు అయిపోయిన తర్వాత కూడా కొత్త బడ్జెట్లో ఈ సూపర్ 6 హామీలకు సంబంధించిన అలాట్మెంటు కేటాయింపులు జరిగినాయా లేదా అన్నది చూసినా మరి దానికి సంబంధించి ఎక్కడ సూపర్ 6 హామీలకి విలువ ఇచ్చే విధంగా ఎక్కడ కనపడలేదు. ఇప్పటి వరకు అమ్మఒడి ఏదో అమ్మకి తల్లికి వందనం అన్న పేరు మార్చేశారు. ఇంతవరకు ఎక్కడ ఆ ఊసే లేదు. దానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే ఏదో 8,500 కోట్లు పెట్టామని చెప్పారు. అది ఎప్పటి నుంచి ఇస్తారన్న దానికి కూడా క్లారిటీ లేదు. ఉగాది నుంచి ఇస్తామన్నారు. ఇప్పటివరకు దానికి సంబంధించిన విధి విధానాలు ఎక్కడా లేవు. సంవత్సరానికి 3 సిలిండర్లు కుటుంబానికి ఇస్తారని చెప్పారు. గత సంవత్సరంలో ఇవ్వాల్సిన 3 సిలిండర్ల నిమిత్తం 1 సిలిండరు కొంతమందికి మాత్రమే ఇచ్చారు, మిగిలిన వాళ్ళు ఎగ్గొట్టిస్తారు. స్త్రీ శక్తి పేరు మీద 1,500 ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన మహిళలకి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇంతవరకు ఎక్కడ దాన్ని ఊసే లేదు. దానికి బడ్జెట్ కేటాయింపుల్లో ₹1 కూడా కేటాయించలేదు. అలాగే నిరుద్యోగ భృతి 3,000 అన్నారు, దానికి ఎక్కడ ₹1 కేటాయించిన సందర్భం లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, దానికి ఉన్న పెన్షన్లు కూడా కొట్టే పరిస్థితి ఉంది. ఇవాళ వికలాంగులకి ప్రతి వికలాంగుడు కూడా మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే కానీ ఆ పెన్షన్ కొనసాగదు అన్న భయాందోళన క్రియేట్ చేసి ఉన్న పెన్షన్లని లాగేసే ప్రయత్నం చేసే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఆయన ఇచ్చిన అంటే సాధారణంగా ప్రతి పార్టీ కూడా కొన్ని ఆవిర్భావ సభలో పార్టీ మీటింగ్లు జరుగుతాయి. సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి అలా పెట్టుకుంటూ ఉంటారు. దాంట్లో ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మనం కూడా నంబూరులో గుంటూరులో కూడా మనం ఆవిర్భావ సభలో నిర్వహించాం. ఎలక్షన్ ముందు ఏం చేస్తామని చెప్పాం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ వచ్చాం. అలాగే మరి తెలుగుదేశం ఆవిర్భావ సభలో రాజమండ్రిలో నిర్వహించినప్పుడు ఏం చెప్పారో ఏం చేస్తారో చూస్తున్నాం. ఈ పిఠాపురంలో జరిగిన జనసేనకు సంబంధించిన ఆవిర్భావ సభలో ఒక వెరైటీగా జరిగింది. ఆ పార్టీ ప్రజలకి ఏమి హామీలు ఇచ్చామన్న ప్రస్తావన కానీ ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకే ఏమన్నా చేస్తామని మనం నిలబెట్టుకుంటామన్న ఊసు కానీ ఎక్కడ ఆ వ్యాఖ్యలు కానీ అటువంటి విషయాలు కానీ ఎక్కడ ప్రస్తావించాల. వచ్చిన జనం వచ్చారు, ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేయాలి. తన వాగ్దాటితోటి వచ్చిన జనం అందరూ ఊగిపోయేలాగా ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేయాలన్న ఆలోచనతో అక్కడ మాట్లాడటం జరిగింది. దాంట్లో పాపం అసలు 40 సంవత్సరాల్లో తెలుగుదేశం చచ్చిపోయి వెంటిలేటర్ మీద ఉంటే నేనే ఆక్సిజన్ ఇచ్చి నేనే బతికిచ్చి తెలుగుదేశాన్ని బతికిచ్చానని చెప్పారు. తెలుగుదేశం నాయకులు మరి మళ్ళీ నోరెత్తకుండా మాట్లాడకుండా
మూసుకున్నారంటే దాని అర్థం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. చివరి క్షణాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి మాకు ఆక్సిజన్ అందించి మాకు ప్రాణాలు నిలబెట్టాడని పవన్ కళ్యాణ్ స్వయంగా మీటింగ్లో చెప్తే నిజమే కదా అనుకుని సరిపెట్టుకున్నారా? 45 సంవత్సరాల మరి పార్టీ క్యాడర్ ఉన్న పార్టీని చంద్రబాబు నాయుడు అందరి దగ్గర చెప్తూ ఉండేవాడు, మాది క్యాడర్ బేస్డ్ పార్టీ అని. ఆ క్యాడర్ బేస్డ్ పార్టీ అన్నది పూర్తిగా మరి చచ్చిపోయే పరిస్థితిలో ఉందంటే పవన్ కళ్యాణ్ గారు నేనే బతికిచ్చాను, నా పార్టీని బతికించుకుంటా కాదు తెలుగుదేశం పార్టీని కూడా నేనే బతికిచ్చాను, 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ఆయన ఓపెన్గా చెప్పాడు. ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎక్కడెక్కడ ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నామని కానీ ఇలా అయిపోయిన 10 నెలల్లో పోయినా మిగతాది మిగతా 4 సంవత్సరాలు 3 నెలల్లో 2 నెలల్లో మేము చేస్తామని కానీ ఎక్కడ చెప్పలేదు. ఆయన ఎంతసేపు రోజుకు ఒక వేషం వేస్తున్నాడు, రోజుకు ఒక డ్రామాను రక్తి కట్టిస్తున్నాడు. ఓ రోజున సనాతన హిందూ ధర్మవాదిని అంటాడు, తిరుపతిలో లడ్డు కల్తీ జరిగిందని కనకదుర్గమ్మ మెట్లు 2-3 మెట్లని లుంగి కట్టుకుని లుంగికి ఎగ్గట్టేసి పెద్ద నామం పెట్టేసి కాషాయ వస్త్రాలు ధరించి మెట్లు కడిగాడు. దాంతో అది తప్పు జరిగినా జరగకపోయినా మీరు ప్రతిపక్షం మీద వేయాలనుకున్న బురద అది తగలకపోయినా అది మీకు బూమరాంగ్ అయ్యి ఎదరికొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మీకు కంఠం తెగే పరిస్థితి వచ్చినా కూడా మీరేం పెద్ద పట్టించుకోరు. ఆ తర్వాత మళ్ళీ తిరుపతి దేవస్థానంలో టిక్కెట్లు ఇష్యూ చేసే దగ్గర తొక్కేసలాట జరిగి 6 చనిపోతే దాని మీద అక్కడున్న చైర్మన్ ఏం చేస్తున్నాడు, లేదా అక్కడున్న వ్యవస్థ ఏం చేస్తుంది అని చెప్పి నేను క్షమాపణ చెప్తానని చెప్తే వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పడం అంటే వీళ్ళ కూడబలుకుని అక్కడున్న వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఆ బోర్డుని ఎందుకు రద్దు చేయలేవు, మీరు ఆ బోర్డు చేసిన అలసత్వం కానీ వాళ్ళ యొక్క అసమర్థత కానీ అక్కడ కనపడలేదా? దాని మీద మీరు మాట్లాడి వాళ్ళని బోర్డుని రద్దు చేయాలిగా. దాంట్లో జనసేనకు సంబంధించిన బోర్డు సభ్యులు కూడా ఉన్నారుగా. ముందు మీరు రాజీనామా చేయండి, దీనికి నిరసనగా అని మేము ఆదేశించవచ్చుగా. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ అసమర్థతను డైరెక్ట్గా ప్రస్తావించకుండా జరిగిన అన్యాయానికి కానీ జరిగిన ఏ సంఘటన కూడా తన బాధ్యత తీసుకోవట్లా. నేను ప్రభుత్వంలో బాధ్యతగా ఉన్నాను, నేను బాధ్యతమైన పదవిలో ఉన్నాను, ఉప ముఖ్యమంత్రిగా అన్నీ నాకు తెలిసే జరుగుతున్నాయని భావనలో ఉండేమన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన ప్రమేయం లేకుండా, ప్రభుత్వ ప్రమేయం లేకుండా కుట్రపూరితంగా మీకు సంబంధించిన మీ మిత్రులు మేము దేవుణ్ణి ఏం చేసినా మాకేం అంటుకోదు, దేవుణ్ణి మేము రాజకీయంగా ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుంటాం, అది మా హక్కు అనుకున్న వ్యక్తులు కొంతమంది దేవాలయాలను పడగొట్టారు, దేవుళ్ళు తలగలు నరికేశారు, రథాలను కాల్చేశారు. అంటే హిందూ మతం మీద విశ్వాసం ఉన్న వాళ్ళ సెంటిమెంట్ దెబ్బ కొట్టితే మనకి రాజకీయంగా కలిసి వస్తుందని ఒక దురుద్దేశపూర్వకమైన ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు. గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ఉండగా 40 గుళ్ళు విజయవాడ నడిబొడ్లో నాకు కూర్చేస్తే కృష్ణాపుష్పాల పేరుతోటి అడిగినోడు లేడు. అక్కడ రామతీర్థంలో రాముల వారి విగ్రహం తలనారికేస్తే మా ఇంట్లో ప్రతి నిత్యం రామజపం చేసుకునే మాకు కోపం రాదా అని ఒక సందర్భంలో చెప్పి, మా ఇంట్లో మా నాన్నగారు అంతా నాస్తికులు, మేము మా నాయనమ్మ దీపారాధన చేస్తే హారతిస్తే హారతిలో సిగరెట్ కాల్చుకునే మా నాన్నగారు అని ఆయన గౌరవాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు.
సంవత్సరాది పండగ ఉగాది సందర్భంగా బడుగు బలహీన వర్గాలు ఎంతసేపు ఏ రోజుకు ఆ రోజే చూస్తారు, ఆ ప్రకారమే వాళ్ళు ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు ఎదగలేకపోతున్నారు. అంటే మీలాగా దూరదృష్టితోటి ఒక 10-12 తరాలకు సరిపడగా సంపాదించాలి అని ఏదైతే మీ ఆలోచన ఉందో ఆ ఆలోచన తగ్గట్టుగా మీరు ఇవాళ సూపర్ 6 హామీ సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకపోగా వచ్చిన రాష్ట్ర ఆదాయాన్ని ఏం చేస్తున్నారు? ఇదే రాష్ట్ర ఆదాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు సమర్థవంతంగా ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టే ప్రజలకి సంపూర్ణంగా అమలు చేశారు కదా. అది ఆ 5 సంవత్సరాలు కూడా ఇదే ఆదాయం. అప్పుడు ఇంకా 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని ముంచెత్తి మా ప్రజల గందరగోళానికి చేసింది కదా, ప్రపంచానికి గడగడలాడించింది కదా. అయినా కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాడు కదా. మరి ఇవాళ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? కరెంటు బిల్లులు ₹1 కూడా పెంచమన్నారు. ఇవాళ కరెంటు ఛార్జీలు రూప ఛార్జీల పేరుతోటి కరెంటు బిల్లులు ఇవాళ 15,600 కోట్ల రూపాయలు మీరు ప్రజల నెత్తి మీద వేశారు. ఏంటయ్యా అన్న ప్రశ్న ఈ పచ్చ మీడియా నుంచి అసలు ఎక్కడ ఊసెత్తట్లేదు. అంటే వాళ్ళు ఎంతసేపు చంద్రబాబుని కవర్ చేసుకుంటే మన ఆస్తులు 1000 కోట్లు పెరుగుతాయన్న ఆలోచన ఈ పచ్చ మీడియాకు ఉందేమో, కానీ ప్రజా సమస్యల కోసం పత్రికా రంగం ఉందన్న మాట ఎప్పుడూ మర్చిపోయినాయి. మరి మీరు చూడండి, పేపర్లో మీరు జిల్లా పేపర్ చూడండి, లేకపోతే తాడేపల్లిగూడెం చూడండి, ఎక్కడ వాళ్ళకి సంబంధించిన వార్త ఉంటేనే వస్తుంది. అది కూడా వాళ్ళకి ప్లస్ వాళ్ళకి ఏదన్నా జనాల్లో మభ్య పెట్టడానికి సంబంధించిన వార్త వస్తుంది. ఇవాళ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు అంటే ఏ పేపర్లోనూ వార్త రాదు. అక్కడున్న ప్రజల సెంటిమెంట్ తోటి ఆడుకుంటున్నారంటే అది ఎక్కడ పేపర్లో వార్త రాదు. అక్కడ కేఎస్ఎన్ కాలనీ అన్నది ఇవాళ ఎవరన్నా పెట్టింది పేరు. అది 2005 సంవత్సరంలో 2004-05లో అప్పుడు వందలాది కుటుంబాలు, అటు కాలువగట్టునున్న కుటుంబాలు కానీ, రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే స్థలాల్లో ఉన్న కుటుంబాలు కానీ, ఎఫ్ఐ గొడవల దగ్గర ఉన్నవాళ్ళు కానీ, అనంతమ్మ చెరువు దగ్గర ఉన్నవాళ్ళు కానీ ఇలా రోడ్డు మీద పడిపోతే ఆవేళ అక్కడ 650 కుటుంబాలకి అక్కడ ఒక సెంటున్నర 100 గజాలు 2 సెంట్లు స్థలం వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేట్ చేయించి వాళ్ళందరినీ ఇక్కడ ఖాళీ చేయించి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా పట్టణానికి సంబంధించిన పౌరులే, వివిధ వార్డులకు సంబంధించిన పౌరులు. ఒకటి 13వ వార్డు, ఒకటి 26వ వార్డు, ఇక్కడ ఇంకొక 24వ వార్డు, ఇలాగా సంబంధించిన వార్డులకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఏదో ప్రజాప్రతినిధిగా రోడ్డు మీద పడిపోతున్నారు. కాబట్టి అంతకుముందు ఎంత ఆందోళన చేసినా ఈ రైల్వే స్థలాల్లో ఖాళీ చేయించడానికి బండారు దత్తాత్రేయ గారు రైల్వే మినిస్టర్గా ఉండి తీసేయాలని చెప్పినప్పుడు కూడా బుల్డోజర్లు వెళ్తే అక్కడ ప్రాణాలకు అడ్డుపడి ఆ బుల్డోజర్లకు అడ్డంగా పడుకున్నారు. అప్పుడు తెలుగుదేశం సంబంధించిన శాసనసభ్యులే ఉన్నారు ఇక్కడ. వాళ్ళు వాళ్ళు కూడా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకుండా మీరు ఖాళీ చేసేస్తే ఆ కుటుంబాలు ఏమైపోతాయని కూడా వాళ్ళు చెప్పాం. మరి అదే విషయాన్ని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రత్యామ్నాయం చూపించి అక్కడ ఖాళీ చేయండి అన్నాం. అక్కడ ప్రత్యామ్నాయం చూపించాం. వాళ్ళు ఏదో కృతజ్ఞతగా కేసన్ కాలనీ అని జిల్లా రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక దాన్ని కొనసాగించుకుంటూ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించుకుంటూ వస్తున్నారు. అది మనం ఎవరు చెప్పింది కూడా కాదు. అది 2005వ సంవత్సరం నుంచే కేసన్ కాలనీగా ఓటర్ లిస్టులో కానీ, లేకపోతే రేషన్ కార్డులో కానీ, ఆధార్ కార్డులో కానీ, పోస్టల్ అడ్రస్లో కానీ అన్నీ కూడా కేసన్ కాలనీనే ఉంది. ఇవాళ దుర్మార్గంగా ఇప్పుడు వాళ్ళందరూ ఏదో వాళ్ళ జీవితాలు నిలబెట్టాము, మాకు జీవితాలు నీడనిచ్చారు, నిలబెట్టుకున్నాము, మా పాపలతోటి మా కుటుంబ సభ్యులతో ఏదో హాయిగా ఇక్కడ బతుకుతున్నాం
ఏదో పనికి పోయి ఇక్కడి నుంచి వెళ్ళి చేసుకుంటున్నామని వాళ్ళు ఏదో కృతజ్ఞతగా ఉంటే ఆ పేరు తీసేయాలని దుర్మార్గంగా వాళ్ళు అక్కడ ఒక బోర్డు పెట్టుకున్నారు. అది కూడా వాళ్ళ సొంత డబ్బులు తలకొక 1000 సందాలు వేసుకుని పెట్టుకున్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు 22,40,00,000 అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఒక శిలాపలకాన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అక్కడ వేసింది. దాన్ని పగల కొట్టేస్తే, ప్రభుత్వం ఆస్తిని పగల కొట్టేస్తే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎవడో నోరెత్తట్లేదు. జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీకి చెప్పాం, డిఎస్పీకి చెప్పాం, సిఏకి చెప్పాం, ఎస్ఐకి చెప్పాం, ఎక్కడ ఎవరు మాట్లాడతలేదు. ఆ బోర్డు మీద అక్రమంగా ఇష్టం రాసేస్తే దాని మీద సమాచార చట్టాన్ని కూడా రాసాం. అది కూడా ఇప్పుడు వరకు నెల దాటిపోతుంది, ఇవ్వలేదు. అంటే పోలీసుల మీద మేము ప్రైవేట్ కేసు వేస్తేనే కానీ పోలీసు వ్యవస్థ ఇక్కడ పనిచేయదా? శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.